రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వీధులన్నీ రంగులమయంగా మారాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డీజే పాటలకు ఉత్సాహంగా డాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సెలబ్రేషన్స్ కలర్ఫుల్ గా జరిగాయి. ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ రంగుల పండుగను సంబరంగా జరుపుకున్నారు. లైవ్ బ్యాండ్, డీజే ఆటపాటలతో కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంజాయ్ చేశారు. వరంగల్ జిల్లాలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. యువతీ యువకుల కేరింతలతో హోరెత్తించారు. హన్మకొండలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు, లెక్చరర్లు కలిసి తీన్మార్ స్టెప్పులేశారు. నల్గొండ జిల్లా నకరికల్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికి మరొకరు రంగులు చల్లుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్యన్ యోగా సెంటర్లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంతా ఒకచోట చేరి అమ్మ ఆరోగ్యం పేరుతో నేచురల్ రంగులతో హోలీ వేడుకలు నిర్వహించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా సవ్యంగా నడుస్తుందని అన్నారు మహిళలు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు. ప్రతి మహిళ రోజు కొంత సమయం యోగాకు కేటాయించాలని అన్నారు. ఆరోగ్యం, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా హోలీ పండుగను నిర్వహించినట్టు తెలిపారు. కరీంనగర్లో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా డాన్సులు చేస్తూ రంగులు చల్లుకున్నారు. భగత్ నగర్లో డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో పాటు ఇతర పార్టీల నేతలు, పిల్లలు, మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. ఇటు జగిత్యాల జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. కోడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో చిన్నపిల్లలు హోలీ పండుగ నిర్వహించారు. ఒకరికి మరొకరు రంగులు వేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నతనం రోజులు తప్పకుండా గుర్తొస్తాయి. ఎందుకంటే హోలీ అంటేనే రంగుల ప్రపంచంలో మునిగిపోయి జీవితం అంతా కూడా రంగులమయంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పండుగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, తారతమ్యం లేకుండా అందరం కూడా కలిసిమెలిసి జరుపుకునే పండుగ. దీనికి ఎందుకంటే మతాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, వయసుకు సంబంధం లేదు. కాబట్టి హోలీ పండుగ ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పి అన్ని వయసుల వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా కొంతమంది హోలీ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో నిన్ననే హోలీ సంబరాలు జరుపుకున్నారు ప్రజలు. యూత్ మాత్రం ఫుల్ జోష్ తో హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. అందరూ రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు చేసుకున్నారు. డీజే సాంగ్స్ కు తీన్మార్ స్టెప్పులేసి రంగుల్లో మునిగి తేలారు.